నమస్తే అండి. నా పేరు అబ్దుల్ కరీం. నేను ఆయుర్వేద వైద్యుడిని. మాది నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ. ఇప్పుడు మీకు ప్రతి మనిషికి ఈ వాతావరణం మార్పు వల్ల చర్మ రోగాలు, అనుకోని చర్మ రోగాలు వస్తున్నాయి. ఉండి ఉండి చర్మం నల్లపడ్డము, దురదలు రావడము, తర్వాత ఇంకోటి క్యాన్సర్, నోటి క్యాన్సర్ చాలా మందికి ఉంది. ఎందుకు? ఈ గుట్కా నమలడం వల్ల, ఆ సిగరెట్లు తాగడం వల్ల. ఇవన్నీ కొన్ని విషయాల్లో ఆ క్యాన్సర్, నోటి క్యాన్సర్ను కూడా, నోటి క్యాన్సర్తో పాటు ఎటువంటి చర్మ రోగమైనా మనకు దేవుడిచ్చిన గొప్ప వరం ఈ చర్మ రోగం. అంటే కుష్ఠాలు కూడా ఉన్నది దీంట్లో. ఇప్పుడు ఒక వీడియో చెప్పాను నేను. కుష్ఠాలు, మహాకుష్ఠాలు 7 రకాలు, క్షుద్ర కుష్ఠాలు 11 రకాలు, మొత్తం కుష్ఠాలు వచ్చేసి 18 రకాలు. అటువంటి 18 రకాల కుష్ఠాలకు కూడా ఇప్పుడు నేను పరిచయం చేసే మూలిక చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఏదో రోగం ఉంది, మనకు చర్మ రోగం ఉంది, నలుగురిలో పోవడానికి ఇన్ఫియారిటీ అంటే న్యూనత భావం లేకుండా ఈ ఈ నేను చెప్పిన విధంగా ఈ చెక్క తీసుకొని వాడుతూ ఉంటే, అంటే ఈ చెక్క తీసుకోవడం కష్టతరమే. ముళ్ళులు ఉంటాయి కనుక మీరు పచ్చి చెక్కను తీసుకొని ముందు చెట్టుకు పరిచయం చేస్తే మీకు ఆకులు చూపెడితే మీకు బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను అన్నిటికీ ప్రిపేర్ అయ్యే వచ్చాను. చూడండి, నేను కూడా ఎంతో జాగ్రత్తగా తీస్తున్నాను. ఇది కెమెరాకి దగ్గర తీసుకొస్తాను. చూడండి, దీనికి చిన్న ఆకులు అంటే తుమ్మ ఆకుల మాత్రమే ఉంటాయి. దీన్ని చండ్ర అంటారు, సంస్కృతంలో ఖదిరా అంటారు, ఇంకో హిందీలో కాచు అంటారు. కాచు అంటే మనం తమలపాకులలో పాన్ షాప్లో వేస్తుంటారు కాచు అని. అది ఈ కాచు వల్ల, ఈ ఖదిర వల్ల కొందరికి నోటి క్యాన్సర్ ఉంటుంది. అంటే పాన్ పరాగు నమలడం వల్ల, ఎక్కువ సిగరెట్లు కాల్చడం వల్ల. ఈ చెక్క తీసుకొని వజా అంటే మనకు పచారికొట్లో దొరుకుతుంది వజా అతి మధురం. ఈ 2 చెక్కాలు కలుపుకొని కొంచెం చక్కెర పాకం పట్టుకొని దాన్ని తీయగా ఉండేటట్టు మనం దీంతో పళ్ళు తోముకుంటూ ఉంటే, రాత్రిపూట అదే పళ్ళులో పట్టుకొని ఉంటే నోట్లో పుండ్లు కానీ, నాలుక మీద పగుళ్ళు కానీ, నోట్లో ఉన్న పగుళ్ళు, పండ్లు నొప్పులు, చాలా విషయాల్లో ఇది కాచు. చర్మ రోగాలకు మహారాజు. మహారాజు అయ్యా అంటారు. చూడండి, రాజుగారు అంటారు ఈ ముళ్ళ కిరీటము అని. అంటే పరిపాలన చేయడం ముళ్ళ కిరీటం అని ఆ రోజుల్లో రాజుగారులు అన్నారు. ఇప్పుడు ఈ ముళ్ళతో కూడా మనం ఈ ముళ్ళ కిరీటాన్ని సేవగా భావించుకుంటే ఈ ముళ్ళే మన ఆరోగ్యానికి బ్రహ్మాండమైన సేవ చేస్తాయి. కనుక మీరందరూ, చెట్లు మన చుట్టే ఉన్నాయి, మన పరిసరాల్లోనే ఉంటుంది. ఇది ఎక్కడో అడవిలో ఉంటాయి అనే ఆలోచన వద్దు. మనకు ఊరి బయట, చేర్ల పక్కన, కలాల పక్కన, అక్కడ అన్ని చోట్ల ఉంటుంది. ఇది మీరు కొంచెం శ్రమ తీసుకొని ప్రయత్నం చేస్తే ఈ మూలిక దొరకదు. ఇది దుర్లభము. ఇది ఎక్కడికో నల్లమల్ల అడవిలోకి పోవాలి, అక్కడి నుంచే తెచ్చుకోవాలి, ఒక వైద్యుడే చేయాలి. ఇది కాదు. ఆ వైద్యుల విజ్ఞానం మీరు కూడా తీసుకోండి. మనం భారతదేశంలో ఉన్నాము. భారతదేశం యొక్క ఆయుర్వేద వైద్యం సాంప్రదాయ వైద్యం మీరు తెలుసుకోండి. అందరూ చేయండి, అందరూ ఆరోగ్యంగా ఉన్నాం. ఎట్లా అన్నారు? మన ప్రధాని మోడీ గారు అన్నారు, స్వచ్ఛ భారత్. ఇప్పుడు నేను అంటున్నాను ఆరోగ్యకరమైన భారత్. ఈ ఆరోగ్యకరమైన భారత్కు ఉండడానికి రీజన్ ఏమి? మూలికలు అంటే వనమూలికలు. వనము అంటే మనం ఏమంటాము? ఇప్పుడు దీన్ని అడవి అంటున్నాం, వనము అనేది గ్రాంధిక భాష. మామూలుగా మేము సరళంగా ఏమనుకుంటున్నాము, ఏమ్రా చేను వనం మాదిరి చేసినావు అంటే ఎక్కువ చెట్లు పెరుగుతున్నాయి కనుక వనం అంటున్నారు. దీన్ని అడవి అంటారు. అడవి, వనము అంటే తెలుగు భాషనే, కానీ మనము గ్రాంధికము, సరళము, మన తెలుగు భాషకు చాలా అర్థాలు ఉన్నాయి. మనకు తెలుగు భాషకు అర్థాలు ఉన్నట్టు ఈ చెట్లకు కూడా, ఈ చెట్లు ప్రతి రోగానికి ఎన్ని రోగాలు నయం చేస్తాయో అన్ని రోగాలు నయం చేస్తాయి. కనుక మనం చెట్ల విజ్ఞానం తెలుసుకుందాం ముందు. ఆ కంప్యూటర్ విజ్ఞానము మనం బ్రతకడానికి ఉపయోగపడుతుంది, చెట్ల విజ్ఞానం మమ్మల్ని బ్రతికించడానికి ఉపయోగపడుతుంది. దయచేసి ప్రతి మనిషి కూడా వృక్షాల గురించి తెలుసుకుంటే, వృక్షాలను పూజించారంటే ప్రతి వీడియోలను పూజిస్తారు అనడం ధర్మం. ఏమంటే మన భారతదేశ యొక్క ధర్మము చెట్లను పూజించడం. ఒక సామెత ఉంది, 10 మంది పిల్లలను కనడం కంటే ఒక వృక్షం సాకడం మేలు అని. కనుక మనం ఎంతసేపు వృక్షాలను పూజిస్తాం, వృక్షాలను పెంచుదాం. మనం నందనవనం, మన ఊరు చుట్టూ నందనవనం పెంచుకుందాం. మనమందరం ఆరోగ్యంగా ఉందాం. ఆరోగ్యమే మహాభాగ్యము. డబ్బు కాదు, డబ్బు కావాల్సిందే. బ్రతకడానికి కొంత డబ్బు కావాలి, అది నిజాయితీతో కూడుకున్న డబ్బు కావాలి.
అన్ ఇవన్నీ తెలుసుకుంటే మనం సంతోషంగా సంపూర్ణ ఆయుషుగా బ్రతకవచ్చు. ఖదిరా కుష్టు రోగాలు 18 రకాల కుష్టులు, మహాకుషాలు 7 రకాలు, క్షుద్ర కుషాలు 11 రకాలు. అటువంటి అన్నిటికంటే రాజు. ఎటువంటి కుష్టానైనా ప్రాలదోలేది. అది ఏం చేసుకోలేకపోతున్నారు. చెక్క తీసుకోండి, చిన్న ముక్కలు చేయండి, కషాయం చేసుకోండి, కొంచెం బెల్లం వేసుకోండి, ఉదయం సాయంత్రం ఇదే టీ అనుకోండి, తాగండి. టీ అని తాగుతున్నా కూడా మనకి ఎటువంటి చర్మం రోగం రాదు, అంత హాయిగా ఉంటాం. ఇప్పుడు మనము డబ్బు సంపాదించి రోగాలతో పడడం కంటే నిజాయితీతో కూడుకున్న డబ్బు సంపాదిస్తూ సంతోషంగా బతుకుతాం ఇటువంటి వృక్షాలను చూసి.